చాలని జీత్ వేతనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కడప జిల్లాలోని 10,000 పట్టణానికి చెందిన సిఆర్ఎంటీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర యూనిట్ పిలుపులో భాగంగా తమ కష్టాలను వివరిస్తూ గోపవరం మండలం విద్యాశాఖ అధికారి ఎంఈఓకి వినతి పత్రాన్ని సమర్పించారు. గత 9 సంవత్సరాలుగా జీతాలు ఏమాత్రం పెరగటం లేదని అన్నారు. 2016 సంవత్సరంలో ఫ్యాబ్ ఆమోదించిన 23,500 వేతనాలను మాత్రమే ఇప్పటికీ చెల్లిస్తున్నారని చెప్పారు. పెరిగిన ధరల కారణంగా ఈ వేతనంతో కుటుంబ పోషణ అతి కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక వారి అర్హతలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. గత 14 సంవత్సరాల నుంచి ఎంఎస్సి బీఈడి విత్ టెట్ క్వాలిఫికేషన్తో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా సిఆర్ఎఫ్లుగా సెలెక్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఆ గవర్నమెంట్లో ఉన్న పథకాలని స్కూల్ లెవెల్లో మేమంతా కలిసి అమలు చేయడం జరుగుతుంది. గత గవర్నమెంటు జీవో నెంబర్ 65 ద్వారా సిఆర్ఎంటీగా సెలెక్ట్ చేసి ఎక్కడైతే సింగిల్ టీచర్లు ఉంటారో అక్కడ మమ్మల్ని ఒక టీచర్గా పంపించేసి విద్యాబోధన కొనసాగించడం జరిగింది. పిఏబి ప్రకారము మాకు రావాల్సిన జీతాలు పెంచకుండా మేము రవాణా భత్యం స్కూల్కి వెళ్ళేదానికి కానీ ఏదన్నా స్కూల్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ చేసేదానికి కానీ రవాణా భత్యం కూడా మాకు కల్పించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మాకు ఎంటీఎస్ కూడా కల్పించాలి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ మాకు ఈ గవర్నమెంటు ఏ కాంప్లెక్స్గా బి కాంప్లెక్స్గా 2 డివైడ్గా చేసి చాలామంది బి కాంప్లెక్స్ సిఆర్ఎంటీలు చాలా ఇబ్బంది పడే విధంగా ఉంది. దీన్ని తక్షణము విరమించుకొని గత మాదిరిగానే కాంప్లెక్స్ లెవెల్లో ఉండే విధంగా మాకు కొనసాగించాలి. అదేవిధంగా ఇప్పుడు పెరిగిన నిత్యావసరాలకు దృష్ట్యా మాకు జీతము కనీసము ఒక 40-50 వేల విధంగా వచ్చే విధంగా ఈ గవర్నమెంట్ సహకరించాలని, అదేవిధంగా మాకు టెట్ ఎంఎస్సి బీడ్ ఉంది కాబట్టి మాకు రాష్ట్ర ప్రభుత్వాలు వారి యొక్క పథకాలన్నింటినీ మేము ఎంతగానో అమలు చేస్తూ ప్రభుత్వ పక్షంగా ఇక్కడ విద్యా లొకేషన్లో వీటన్నిటిని మేము ముందుకు నడిపిస్తూ వచ్చినాము. అయితే కావలసినటువంటి ప్రస్తుత నిత్యావసరాల పరంగా మా యొక్క జీతాలు మాకు ఎంతగానో లోటుగానే ఉంటున్నాయి. అయితే మేము ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే మాకు రావాల్సినటువంటి ఎంటీఎస్ మరియు గత ప్రభుత్వము మమ్మల్ని సిఆర్ఎంటీలుగా కూడా నియమిస్తూ వచ్చింది. డిఎస్సి సెలక్షన్లోనే మాకు బీఈడి ప్లస్ టెట్ క్వాలిఫికేషన్తో మమ్మల్ని ఉద్యోగాలకు తీసుకుంటూ వచ్చింది. అయితే వీటికి తగినటువంటి రిసోర్సెస్ మాకైతే సరిగా మేము తీసుకోలేకపోతున్నాము. దయించి మాకు ఎంటీఎస్ అండ్ ప్యాబ్ ద్వారా కూడా మాకు జీతాలు ఇవ్వాలని మేము ఎంతగానో ఆశిస్తున్నాము. మా మేము డిఎస్సికి కూడా క్వాలిఫికేషన్ అవ్వడానికి ప్రస్తుతం మా యొక్క రాష్ట్ర నాయకులుగా నారా లోకేష్ గారిని కూడా మేము ఎంతగానో విన్నవించుకుంటున్నాము. వెయిటేజ్ కూడా డిఎస్సీలు ఇవ్వాలని ఎంతగానో మేము మా లోకేష్ గారిని ఎంతగానో మేము అడుగుతున్నాము. పల్నాడు జిల్లా